ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. 2024-25 బడ్జెట్ కి మంత్రులు ఆమోదం తెలపనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. ఈసారి బడ్జెట్ 2,93,000 కోట్ల నుంచి 2,95,000 కోట్లు ఉంటుందని సమాచారం. బడ్జెట్లో రుణమాఫీ, 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే 4 నెలల ఆదాయ వ్యయాలపై స్పష్టమైన అవగాహన ఉన్నందున వాస్తవ పద్దునే ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి పద్దునే ప్రవేశపెడుతోంది. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వం భావించింది. అయితే అలాంటివి లేకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ అండ్ ఎయిడ్ ని కొంత తగ్గించుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కువగా చూపించనుంది. వివిధ మార్గాల్లో వస్తున్న రాబడిని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో ఉన్న లోపాలను అరికట్టడంతో ఆదాయం పెరుగుతోంది. మరోవైపు నాన్ ట్యాక్స్ రెవెన్యూను ఎక్కువగా అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి ప్రభుత్వం లోన్లు తీసుకోనుంది. అసలు రాష్ట్ర సొంత ఆదాయం ఎంత, కేంద్రం నుంచి ఎంత వస్తుంది, ఇతర ఆదాయ మార్గాలు ఏమున్నాయి, అప్పుల ద్వారా ఎంత రానుంది అనే వివరాలతో పాటు 6 గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయింపులతో పాటు రుణమాఫీకి, రైతు భరోసా నిధుల సర్దుబాటు వంటి వాటిపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్లో వ్యవసాయం, విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది రేవంత్ సర్కార్. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెంచనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఎక్కువగా కేటాయించనుంది. రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసాకు 14,000 కోట్లు, రైతు బీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది. విద్యా రంగానికి కూడా మంచి కేటాయింపులు ఉంటాయని సమాచారం. ఇరిగేషన్ 25,000 కోట్ల పైనే కేటాయించనుంది. మూసీ రివర్ ఫ్రంట్ కి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ పై స్పష్టత రావటం లేదు. గత ప్రభుత్వం 2023-24లో 43,294 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పింది. కానీ 10,000 కోట్లే వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2.76 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఇప్పుడు కూడా దాదాపు అంతే మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు ఉండనున్నాయి. జీతాలు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 1,70,000 కోట్లకు పైగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు రాబట్టుకోవాలని ప్రతిపాదించనున్నారు. దాదాపు 60,000 కోట్ల వరకు అప్పులు తీసుకోనున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ 10 నుంచి 12% పెంచుతూ వచ్చింది. అయితే ఈసారి అంకెల గారడీ చేయకుండా ఎంత వస్తుందో అంతే పెట్టుకునేలా కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ పై డీటెయిల్స్ అసెంబ్లీ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, కొద్దిసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్ సమావేశం కాబోతుంది. అయితే ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2024-25కి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ మరికొద్ది సేపట్లోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ బడ్జెట్కు సంబంధించిన దాన్ని ఆమోదం తెలుపుతారు. అయితే ఇందులో అంటే గతంతో పోల్చుకుంటే గత బీఆర్ఎస్ హయాంలో ఈ బడ్జెట్ అంటేనే మొత్తం అంకెల గారడిగా ఉండేది. కేటాయింపులకు బడ్జెట్ ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెడతారో ఆ ప్రవేశపెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసేదానికి అసలు పొంతన లేకుండా ఉండేది. కానీ ఈసారి ఈ ఏదైతే వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. దాదాపుగా మనం ఓటాన్ అకౌంట్లో కూడా చూసాం. ఓటాన్ అకౌంట్లో తరహాలోనే ఈసారి కూడా ఈ వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే దాదాపు 2,80,000 కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ ప్రకటించే ఈ బడ్జెట్లో మేజర్గా అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తుందో ఈ 6 గ్యారంటీలకు సంబంధించిన దానికి ఈ పథకాలకు సంబంధించి ప్రధానంగా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 6 గ్యారంటీల్లో కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి. ఇక మరికొన్ని పథకాలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తర్వాత రూల్స్ కూడా దానికి సంబంధించిన రూల్స్ కూడా ఫామ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఈ 6 గ్యారంటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో 50,000 కోట్లకు పైగానే కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఇందులో ఈ 6 గ్యారంటీల్లో కూడా మళ్ళీ ఏదైతే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఈ పథకాలు ఉన్నాయో, ఈ వ్యవసాయానికి సంబంధించిన పథకాల విషయంలో కొంత ప్రయారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీ ఆల్రెడీ ప్రభుత్వం చేసింది. ఇక 1,50,000 2 లక్షలు మరో 2 విడతల్లో ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ రైతులకు ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పటికే ₹1,00,000 చేసింది, మిగతా ₹1,00,000 ఈ ఆగస్టు 15 లోపు చేయబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన నిధులు కూడా ఈ బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి గతంలో చూసాము, మొత్తం రైతు బంధు పేరుతోని ఈ రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు తర్వాత ఫామ్ హౌస్లకు ఇట్లా సాగులో లేని భూములకు ఎక్కువగా ఇచ్చారు. దానివల్ల ఎక్కువ నిజమైనటువంటి అర్హులకు కాకుండా అనవసరంగా అవసరం లేని వాళ్ళకి ఎక్కువగా పోయాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు కూడా బయటపెట్టింది. కాబట్టి ఈసారి అట్లా ఏదైతే సాగుకు సంబంధం లేని వాళ్ళు, ఈ రైతు భరోసా అవసరం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసేసి నిజమైనటువంటి సాగుదారులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, సంవత్సరానికి 2 సీజన్లకు కలిసి ఈ రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందులో కౌలుదారులు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి దాంట్లో ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, దానికి ఒక సీజన్కు ఎంత అవసరం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ రైతు భరోసాకు సంబంధించిన దానికి కూడా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో ఈ మూసి ప్రక్షాళనకు సంబంధించిన దాని మీద ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు. ఇప్పటికే దాని మీద కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. దీనికి మూసి ప్రక్షాళనకు సంబంధించిన దాని మీద కూడా కొన్ని ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాలో మొత్తం ఈ జిహెచ్ఎంసీ తర్వాత హెచ్ఎండిఏ ఇట్లా 3-4 డిపార్ట్మెంట్లకు సంబంధించిన దాంట్లో మొత్తం ఈ హైడ్రా అనేది ఒక కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రా కూడా ఎప్పుడైతే ఈ హైడ్రాను ప్రకటించినప్పుడు దీనికి ప్రత్యేకంగా కొన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇవల్ల ఈ హైడ్రాకు సంబంధించిన దానికి కూడా కొన్ని నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డకు సంబంధించి ఈ 3 అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే మరమ్మతులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి నిర్మాణం గత ప్రభుత్వం చేసింది, పూర్తి స్థాయిలో నాణ్యత లేకుండా పోయాయి. మనం మేడిగడ్డ చూసాం, మొత్తం కుంగిపోయింది, పిల్లలు కుంగిపోయాయి. దానికి ఇప్పుడు ఎన్డీఎస్సీ సూచనల మేరకు ఆల్రెడీ మరమ్మతులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంత అవసరం ఉంటూ ఏంది ఎన్డీఎస్సీ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలనేది దాని మీద వాళ్ళు సూచనలు చేస్తారు. ఆ సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పేసి చెప్పింది. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ మరమ్మతులకా లేదంటే మరి కొన్ని దానికి సంబంధించిన నిధులు అయితే కొన్ని కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి గతంతో పోల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ హాయంలో ప్రజలకు ఏమేమి అవసరము, తెలంగాణ అభివృద్ధికి కావాల్సింది ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రయారిటీ తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, సో ఏ దానికి ఎన్ని నిధులు కేటాయించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఆ పద్ధతులు కూడా తయారు చేశారు. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మండలిలో మంత్రి శ్రీధర్ బాబు మండలిలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఇదిలా ఉంటే మనం 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. సెంట్రల్ ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉందో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు, కక్షపూరితంగా వ్యవహరించారు. తెలంగాణకు చిల్లి గవ కూడా కేటాయించలేదు. దీనివల్ల కొంత ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే కేంద్ర బడ్జెట్ ఎంతో కొంత తెలంగాణకు కేటాయిస్తే దాన్ని అంచనా వేసుకొని మరికొంత ఎక్కువగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి 2024-25కు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ముందుగా భావించుకున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేవు. కాబట్టి అంతగా నిధులు రావలేవు. కాబట్టి ఇక తెలంగాణలో ఉన్నటువంటి ఆదాయ వనరులు తెలంగాణ నుంచి రావాల్సిన దాని మీదనే అంచనా వేసుకొని ఆ దిశగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు ఏ శాఖకు సంబంధించిన దానికి ఎన్ని నిధులు కేటాయించారు, ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది, ఏదేది ప్రయారిటీగా ఉంటుంది, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులేంటి, ప్రతి నెల కట్టాల్సిన ఎన్ని ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, వీటిని అన్నింటినీ బేరీజుకొని ఏ దానికి ఎంత అనేది పూర్తి స్థాయిలో ఒక స్పష్టతను వచ్చే అవకాశం అయితే ఉంటుంది. యశోద. యాదగిరి